హాయ్, చూడండి ఇక్కడ మీతోనే మొదలవుతుంది వీడియో. మా వదిన గారి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితురాలు శివపార్వతుల దంపతులు. రేపే శివరాత్రి. మిమ్మల్ని దర్శించుకుంటే శివుడిని పార్వతిని దర్శించుకున్నట్టు. మా వదిన గారు మిస్ అవుతున్నారు ఇక్కడ. అంతా మా గురుగారు దయ, మా వారి దయ అంతా. మా వారు పెట్టిన బిచ్చతో నేను బతుకుతున్నాను అంతే. మా వారు ఉంటే నేను ఉన్నట్టే, మా వారు లేకపోతే నేను లేనట్టే అంతే. అంతే అంతే. ఏ నానా పళ్ళు వచ్చాయా? ఓకే, వెరీ గుడ్. మా వదిన గారు బాగా అలసిపోయారు, ఉట్టి హైఫై చెప్తున్నారు అంతే. పాపం మా అక్కయ్య గారికి ఏమో థ్రోట్ ఇన్ఫెక్షన్, ఆడి 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 అలసిపోయారు. మా బావగారు మొత్తానికి అలసిపోయారు. ఇక్కడైతే మరి జోస్ ఉంది, నాకైతే అనిపిస్తుంది ఈ దంపతులకి చాలా జోస్ ఉంది. ఇంకొక 2-3 సాంగ్స్ వేస్తే ఊపుతారేమో, నాకైతే అట్లానే అనిపిస్తుంది. మా పిల్లలు వీళ్ళైతే అసలు 364 days అయితే ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. ఇంకా కూడా ఆడాలని ఉంది, బట్ టైం లేదు, నైట్ అవుట్ అయిపోయింది. ఇక పిల్లలు కదా, వాళ్ళకి రెస్ట్ కావాలి. మా అన్నయ్య గారు అయితే కోఆర్డినేట్ చేసి చేసి అలసిపోయారు. ఇక ఏదో అలా ఊపాలని ఊపేశారు అంతే. మా మామయ్య గారు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే ఆ ఫేస్ లో తెలిసిపోతుంది. అసలు ఇంకా వెళ్ళిపోతున్నామా, ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ మాకు చాలా పెద్దవారండి వీళ్ళు. మాకైతే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి బాగా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మార్నింగ్ కూడా, ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు మాకు వదిలేసారు ఛాన్స్. మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ మీకు మాకు అవకాశం ఇచ్చినందుకు. బాగా ఎంజాయ్ చేశారు, కానీ డాన్స్ వేయలేకపోయారు. ఎందుకంటే మమ్మల్ని చూసి వాళ్ళు మురిచిపోయారు, అందుకే వేయలేదు. మా వదిన గారు అయితే చింపేశారు, అసలు డాన్స్ అయితే చింపేశారు. అనుకున్నారు, కాకపోతే బాగుండదని చెప్పేసి ఉట్టి డాన్స్ వేశారు అంతే. ఇంకా మా వదిన గారు అయితే ఆడి ఆడి అలసిపోయారు. ఉట్టి ఫేస్ ఎక్స్ప్రెషన్ తప్ప ఇంకా మాటలు లేవు, చేతులతోనే చూపిస్తామని అంటున్నారు. ఇప్పుడు మా వారు గారి స్పందన ఏందో, ఖల్నాయక్తో ఎవరిని ప్రేమలో వేస్తామనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ ప్రేమతో చంపేశారు ఖల్నాయక్ పాటతో. మళ్ళీ నెక్స్ట్ ఏంటో చూడాలి, మళ్ళీ మ్యారేజ్ దాకా. కానీ స్పందన అయితే ఏం రావట్లేదు. అంటే ఇప్పుడే పిక్చర్ స్టార్ట్ అయింది, అవి పిక్చర్ బాకీ అంటున్నారు. మా మరిది గారు సైలెంట్ గా కూర్చున్నారు. పార్టీ వచ్చామా, ఎంజాయ్ చేసామా, బయలుదేరుతున్నామా. ఇంకా సెకండ్ ఈవెంట్ ఏంటి, అప్పుడు మేము ఇంకా ప్రెజెంటేషన్ ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నారు అంతే. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అలాగే కనిపిస్తుంది. ఇక్కడైతే ఆడి ఆడి అలసిపోయి నిద్రపోతున్నారు. సో ఏదన్నా ఈవెంట్ ఉంటే నాకు చెప్పండి, నేను నిద్రలోనే చేస్తాను అంటున్నారు. మా సుమి అయితే చెప్పలేకపోతున్నారు, ఉట్టి హ్యాండ్స్ చూపిస్తున్నాడు అంతే. మా అన్నయ్య గారండి ఫుల్ డాన్స్ తో మొత్తం స్టేజ్ అంతా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ తో చాలా బాగా చేశారు. ఇంకా ఈ మ్యారేజ్ కి చూడాలి ఇంకెంత హంగామాలు చేస్తారో. సో ఇంకా హంగామాలు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా మేము కూడా ఎంజాయ్ చేయాలి ఆ హంగామాతో అని అనుకుంటున్నాము. దీంతో ఈ పార్టీ ముగిసింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ పార్టీతో, పార్ట్ 2.
అందరూ మర్చిపోతాయేమంటే గుర్తు చేస్తావు ఉప్పు చెప్పేసామంట కల్నాయక్ అది గుర్తుపెట్టుకో ఉక్కు చెప్పేయమంటారు ఉక్కు చెప్పు రాలేదు నీకు వచ్చిన చెప్పి లే 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 కంటిన్యూ సాంగుంది అత్త కూర్చో కూర్చోరా రా ఇప్పుడు నీ సోలా ఓకే ఓకే Next, after that you do Chela Chela. Ashu is Raghu and cousins అంటే వస్తా next la Chela మంచిగా ఎందుకు ప్లే అవ్వట్లే నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే మా మామయ్య వెయిటింగ్ లో ఉంటే టెన్షన్ పెరుగుతుంది మామయ్యకి ఎందుకంటే ఫ్రంట్ ఆఫ్ స్టేజ్ శ్రీనిధి డేటా కావాలా అడుగు ఒకసారి అడుగు డేటా కావాలా కొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అడ్డి ముట్టనంటే పాపం కుదురుతుంది మనిషన్నాక కష్టకళ పోషణంటూ లేకుంటే అడపాదడపై సన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను
ఎక్స్పెక్ట్ చేయలేదు డాన్స్ చేస్తా అని. అసలు డాన్స్ వేయాలి అనుకోలేదు నేను. అసలు ఏ స్టెప్స్ కూడా తెలియదు, ఏం చెయ్యాలో కూడా అసలు ఏమీ లేదు. అసలు సడన్ గా అలా చేశాను స్టేజ్ మీద. ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేసి అలసిపోయాను. ఇక అలసిపోయి అందరితో ఒక మెమొరబుల్ ఉండాలని చెప్పి చిన్న వీడియో చేశాము. సో అందరికీ నచ్చితే మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ని మేము మీకు ఐడియా ఇస్తున్నాము, మీరు కూడా ఇది చెయ్యండి.